ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 9 ఆఫ్ అవర్ రీకామ్ సిరీస్. అయితే ఇవాళ పొద్దున షిఫ్ట్ మధ్యలో పవర్ కట్ అయిపోయింది. పొద్దున్న వెళ్ళగానే ఒక 1.5 అవర్ నేను ఒక్కనే ఉంటా బిల్డింగ్ మొత్తంలో. ఎంత క్వైట్ గా ఉంది చూసినారా, నార్మల్ గా వేరే లెవెల్ సౌండ్ ఉంటది ఇక్కడ. అదొకటే ఇవాళ మన జీవితంలో జరిగిన కొత్త విషయము. ఇవాళ షిఫ్ట్ దూల తీరిపోవడంతో ఇంటికి రాగానే 90 మినిట్ న్యాప్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత వెరీ ఫాస్ట్ గా లేవగానే ప్రీ వర్కౌట్ మీల్ కోసం అని చెప్పేసి మనం ఓట్ మీల్ తీసుకున్నాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రీ వర్కౌట్ షుడ్ బి రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్. అవి కూడా మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ ఓట్స్, స్వీట్ పొటాటో తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడైతే మీకు ఎనర్జీ త్రూ అవుట్ ద వర్కౌట్ ఉంటుంది. ఇవాళ మన ట్రైనింగ్ సెషన్ స్టార్టెడ్ విత్ ప్రీచర్ కర్ల్స్. 3 sets ఆఫ్ మెషిన్ ప్రీచర్ కర్ల్స్ చేసిన తర్వాత 4 ఓవరాల్ సెట్స్ ఫర్ ట్రైసెప్ చేసాము. ఫైనల్ గా చినప్స్ తో మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇవాళ. అలా వర్కౌట్ అయిపోయిన తర్వాత రూటీన్ గా మన పోజింగ్ అయితే చేసుకున్నాము. అయితే గైస్, పోస్ట్ వర్కౌట్ లో ఎప్పుడైనా గానీ లీన్ ప్రోటీన్ సోర్సెస్ ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ కానీ, వే ప్రోటీన్ కానీ, చికెన్ కానీ. లాస్ట్ మీల్ ఆఫ్ ద డే అన్నం, పప్పు అండ్ కోసింత వే ప్రోటీన్. ఈ రోజుకి ఇంత గైస్, మళ్ళీ రేపు వెళ్దాం. బాయ్.